91వ కీర్తన 15 వాక్యాన్ని 16 వాక్యాన్ని నేను చదువుతాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించదను. ఈ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మామూలుగా మనం సుఖంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకోవటంలో అదొక పెద్ద కార్యమేమి కాదు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకు దేవుడు తోడై ఉన్నాను అని నేను చెప్పడం, ఎందుకు లేడని మీరు అనుకోవడం, అది మామూలుగా అది పెద్ద కార్యమేమి కాదు. అయితే ఇప్పుడు ఈ వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎప్పుడు మనం శ్రమలలో ఉంటామో, ఎప్పుడు కన్నీళ్ల మధ్యలో ఉంటామో, ఎప్పుడు అనారోగ్యంలో ఉంటామో, ఎప్పుడు ఆపదల మధ్యలో ఉంటామో, ఆ సమయంలో మనకు ఆయన తోడై ఉంటాను అంటున్నాడు. మరొక తర్జుమాలో ఈ వాక్యాన్ని నేను చదివితే, అక్కడ శ్రమలో అనే మాట దగ్గర ఆ తర్జుమాలో ఏమని రాసిందంటే, ఆపదలో అని రాసింది. వెన్ యు ఆర్ డేంజరస్, క్రిటికల్, ఎప్పుడు నీవు అపాయములో ఉంటావో, ఎప్పుడు పరిస్థితులు తారుమారై ఉంటాయో, ఆ స్థితిలో నేను మీకు తోడై ఉంటాను అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనం చదువుతాం, మత్తయి సువార్తలో మనం చదువుతాం. ఏమని చదువుతామంటే, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో, వాటిని గైకొనండి, అప్పుడు యుగ సమాప్తి పర్యంతం సదాకాలము నేను మీతో ఉంటాను. ఆయన మనతో ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. సరే, బాగానే ఉంది. ఆయన మనతో ఉంటే మనకు ఒరిగేది ఏమిటి? ఆయన మనతో ఉన్నందువల్ల మనకు జరిగేది ఏమిటి? ఎప్పుడు సుఖంగా ఉన్నప్పుడు ఆయన ఉంటానంటున్నాడా, లేక ఆపదలు వచ్చినప్పుడు మీతో ఉంటానంటున్నాడా? మామూలు సమయం కంటే కూడా ఆయన వాగ్దానాన్ని అనుభవించవలసింది ఎప్పుడంటే, ఎప్పుడు మనం సమస్యల్లో, ఎప్పుడు మనం శ్రమలలో, ఎప్పుడు మనం ఆపదల్లో ఉంటామో అప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని కాపాడుకోవడంలో ఉన్నటువంటి ఆ ఆనందం మామూలుగా ఉన్నప్పుడు